మీ రింగ్ చాలా బాగుంది. దీని గురించి రింగ్ వెంకట్రావు అని పేరు దీంట్లో. నువ్వే కావాలి సినిమా అప్పటి నుంచి చూస్తున్నాను నేను మిమ్మల్ని. అంతే క్యూట్ గా ఉన్నారు మీరు. అయ్య బాబోయ్. మీ వల్లే కదా పాపం వాళ్ళ లవ్ స్టోరీ పాపం అలా అయిపోతుంది. ఏంటండి ఎక్కడ చూస్తే ఏదో ఒకటి చేస్తారు మీరు. కానీ ప్రేమించులో ఏంటండి అమ్మాయిని అలా రేప్ చేసి పాపం అంత దారుణంగా ఏంటి సార్ మీరు? అంటే చెంపదెబ్బ కొట్టిందా తెలియలేదా మీకు? చెంపదెబ్బ కొడితే ఒక బ్లైండ్ అమ్మాయిని రేప్ చేసేస్తారా? మనల్ని దెబ్బ కొట్టిన దీని మానం ఇవ్వాటితో మటాష్. అసలు అంత మంచి సీరియల్ తర్వాత మీకు మధ్యలో బ్రేక్ ఎందుకు వచ్చింది? ఆ సీరియల్ చేసి ఎందుకు బట్టలు సర్దుకొని వెళ్ళిపోయారు మీరు? నేను అనుకోకుండా మా ఫ్యామిలీ ఇష్యూస్ తో నేను వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం పడమటి సంధ్యారాగం సెట్ లో ఉన్నాము. మనతో పాటు కృష్ణ తేజ గారు, అదేనండి క్రేజీ క్రిష్ గారు ఉన్నారు. హలో క్రిష్ గారు. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. యా, నేను కూడా చాలా బాగున్నాను. మీ రింగ్ చాలా బాగుంది. దీని గురించి రింగ్ వెంకట్రావు అని పేరు దీంట్లో. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకప్పుడు శోభన్ బాబు గారికి ఆ రింగ్ ఉండేది. అమ్మో, ఏం భలే ఎంత చెప్పారండి. ఏంటండి అంత బ్యూటిఫుల్ సోగ్గాడితో నేను కంపేర్ చేస్తే అసలు మీరు దిస్ ఇస్ ద కాంప్లిమెంట్. ప్రౌడ్ ఫీల్ అవ్వాల్సిన మ్యాటర్ అది. యా, ఆఫ్ కోర్స్ మీరు కూడా అందగాడే. ఎందుకంటే ఆల్మోస్ట్ నువ్వే కావాలి సినిమా అప్పటి నుంచి చూస్తున్నాను నేను మిమ్మల్ని. అంతే క్యూట్ గా ఉన్నారు మీరు. అయ్య బాబోయ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు కదా మూవీస్ లో. దగ్గర దగ్గర నువ్వే కావాలి చేశారు. కానీ ప్రేమించులో ఏంటండి అమ్మాయిని అలా రేప్ చేసి పాపం అంత దారుణంగా ఏంటి సార్ మీరు? అంటే చెంపదెబ్బ కొట్టిందా తెలియలేదా మీకు? చెంపదెబ్బ కొడితే ఒక బ్లైండ్ అమ్మాయిని రేప్ చేసేస్తారా? అంటే బేసికల్ గా నేను కొంచెం దాంట్లో విలనిజం అది. ఓకే, ఒక ఎమ్మెల్యే కొడుకు క్యారెక్టర్. విలన్ అంటే విలన్ కాదు, చాలా ప్రౌడిష్నెస్. ప్రౌడ్. కానీ అమ్మాయి అలా చేసింది, నలుగురు అలా చేసిందని నేను గ్రడ్జ్ పెట్టుకొని, నేను దాంట్లో ఒక ఎమ్మెల్యే కొడుకు కాబట్టి ఒక ఇది ఉంటది కదా. యా యా యా. పాపం మీ నాన్నగారు ఆహుతి ప్రసాద్ గారికే లేదు అందులో, మీకెందుకండి అంత రేప్ సీన్ పెట్టారంటారా? కొడుకు రేప్ చేసి ఫాదర్ రేప్ చేసి కాదు నేను అనేది. ఆయనకి లేని ఇగో మీకు ఉంటది ఆ మూవీలో అని చెప్పేసి అంటున్నాను. ఆయనకు ఉంటది కానీ బయటపడరండి. రాజకీయ నాయకులు కదా వాళ్ళు, ఏంటంటే సప్రెస్డ్ గా ఉంటారు. ఎక్కడ చూపించారు అక్కడ చూపిస్తారు. మేము యంగ్స్టర్స్ కదా, రక్తం అప్పటికప్పటికి ఏదో అయిపోవాలన్నట్టు. రైట్. సో మంచి మంచి మూవీస్ చేశారు కదా కృష్ణతేజ గారు మీరు. లైక్ అంటే ఆల్మోస్ట్ అన్ని పెద్ద బ్యానర్స్ లో చేశారు. అండ్ ఇక్కడ కోఇన్సిడెంట్ ఏంటంటే మీరు సాయి కిరణ్ గారు నువ్వే కావాలి చేశారు అండ్ ప్రేమించు చేశారు. మనసుంటే చాలు ఉషా కిరణ్ మూవీస్. ఉషా కిరణ్ మూవీస్ తో ఏంటి మీకు అసోసియేషన్ అసలు? అంటే ఫస్ట్ నేను వచ్చినప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేసింది వాళ్ళేనండి. ఓకే, ఫస్ట్ అన్వేషిత దగ్గర నుంచి, ఆ తర్వాత పద్మవ్యూహంలో నెగిటివ్ క్యారెక్టర్ దగ్గర నుంచి. అన్వేషిత చేశారా మీరు? అన్వేషిత. ఇది ఎక్కడ మిస్ అయ్యాను నేను. అన్వేషిత ఫస్ట్ హైదరాబాద్ నేను ల్యాండ్ అయినప్పుడు అన్వేషిత నన్ను సెలెక్ట్ చేసి శ్రీశైలం తీసుకెళ్లారు. రాజీవ్ కనకాల ఉన్నారు కదా, రాజీవ్ అన్నయ్యకి ఒక ఫ్రెండ్ గా తీసుకెళ్లారు. అన్వేషిత అసలు వాట్ ఏ సీరియల్ కదండి. సూపర్ హిట్ సీరియల్. ఇలియాస్ గారు డైరెక్టర్. ఇలియాస్ గారు అసలు వాట్ ఏ సీరియల్ అది. సూపర్ సూపర్ సీరియల్, మంచి హారర్ సీరియల్ అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. యా యా. ఈటీవీలో ఒక హారర్ ప్రెస్టీజియస్ సీరియల్ అంటే అన్వేషిత. అసలు అంత మంచి సీరియల్ తర్వాత మీకు మధ్యలో బ్రేక్ ఎందుకు వచ్చింది? ఆ సీరియల్ చేసి ఎందుకు బట్టలు సర్దుకొని వెళ్ళిపోయారు మీరు? నేను అనుకోకుండా మా ఫ్యామిలీ ఇష్యూస్ తో నేను వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. ఓకే, దాని వల్ల నాకు కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఒక 2 years, ఒక నియర్లీ 3 years వరకు. ఓకే, అది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎత్తుక్కోవడం స్టార్ట్ అయిపోయింది. కానీ కోఇన్సిడెంట్ గా అన్వేషిత ఈటీవీయే, మళ్ళీ మీరు నువ్వే కావాలికి ఈటీవీకే వచ్చారు చూసారా? యా, అది వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ రవికిషోర్ గారు, స్రవంత్ రవికిషోర్ గారు అండ్ మై డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు. వావ్, నిజంగా నాకు లైఫ్ లో నిలిచిపోయి ఒక ఆ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మంచి క్యారెక్టర్ మీది. అంటే అప్పుడు ఒక కాలేజ్ బాయ్ ఎలా ఉండాలి అని చెప్పేసి మీరు సునీల్ గారు బాగా దాంట్లో ఆ సినిమాతోనే మీకు మంచి పేరు వచ్చింది అనుకోవచ్చు. త్రూ అవుట్ హీరో ఫ్రెండ్స్ మేము. మంచి మంచి సీన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి సీన్ లో ఉంటారు మీరు. మాక్సిమం ఉంటారు. కాలేజ్ సీన్స్ అన్నిట్లో ఉంటారు. హీరో ఎక్కడ, హీరో హీరోయిన్స్ ఎక్కడ కనిపిస్తారో ఆల్మోస్ట్ మీరు సునీల్ గారు అదంతా కవర్ చేసేసారు. అంటే మీ ఇద్దరికి ఇంటర్వెల్ బ్యాంగ్ నా మీద ఉంటుంది. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తారు కదా మీరు. దాని ముందే తరుణ్ అనుకుంటాడు ప్రపోజ్ చేయాలని. మీ వల్లే కదా పాపం వాళ్ళ లవ్ స్టోరీ పాపం అలా అయిపోతుంది. ఏంటండి ఎక్కడ చూస్తే ఏదో చేస్తారు మీరు. ఏదో చెయ్యాలి కదండి. మడిసన్నాక కాదు, మడిసన్నాక కూతంత కళాపోషణ ఉండాలి. కళాపోషణ ఉండాలి. మడిసికి గుడ్డుకి తేడా.
ఎస్ మీ వల్లే పాపం ప్రపోజ్ చేద్దాం అనుకున్న తరుణ్ ఆగిపోవాల్సి వస్తుంది. ఆ బెంగళూరులోనేమో సాయి గారు ప్రపోజ్ చేస్తారు. యా బట్ నీ రియల్లీ అండి వాటి మెమరీస్ కదా, అవన్నీ రిమైండ్ చేసుకుంటుంటే నాకు నా కాలేజ్ టైం పిక్స్ కొని ఉన్న ఇంట్లో యా స్టిల్ ఫోటోస్ ఉన్నాయి. ఓకే అవి చూస్తుంటే ఇప్పటిగా ఆ డేస్ గుర్తొస్తాయి. డెఫినెట్ గా నేను వెళ్ళేటప్పుడు మీ నంబర్ తీసుకుంటా, నాకు షేర్ చేయండి అవి. డెఫినెట్ గా షేర్ చేస్తాను. ఎస్ సో ఆల్మోస్ట్ సుబ్బు చేశారు మీరు, సుబ్బు చేశారు అంటే పెద్ద హీరోస్ అందరితో చేశారు. అందరితో ఏం కాదండి, ఐ మీన్ కొందరితో చేశాను నేను. కొందరితో చేశాను. ఉదయ్ కిరణ్ గారు కలుసుకోవాలని చేశారు కదా. ఎస్ ఎస్ మంచి ప్రాజెక్ట్స్ చేశారు మీరు అన్ని. చేశాను కానీ ఒక టైంలో సీరియల్స్ లో బాగా బిజీ అయిపోయాను నేను. యా ప్రేమించు సినిమా చూసి సత్య గారు నన్ను పద్మవ్యూహం సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చారు. పద్మవ్యూహం చేసే సీరియల్స్ అన్ని హిట్ సీరియల్స్. పద్మవ్యూహం సూపర్ హిట్. అన్వేషిత పెద్ద హిట్, పద్మవ్యూహం అనేది ఇంకా మంచి, అంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సీరియల్ ఇది. ఇందులో విలన్ క్యారెక్టర్ కదా. జనరేషన్స్ చేంజ్ అవుతూ యంగ్ నుంచి ముసలోడ్ అయిపోయి చనిపోయే వరకు చేసా పద్మవ్యూహం. భలే ఎక్స్పీరియన్స్ అండి అది. సత్య గారికి థ్యాంక్స్ చెప్పాలి, అంత మంచి క్యారెక్టర్ ఇప్పించారు నాకు. ఇంకా ఉషాకర్ మూవీస్ ఆ బ్యానర్ అంటే నన్ను అంటే కాదనరు, ఒక క్యారెక్టర్ ఏదైనా ఇస్తే ఓకే అని ఇస్తారు. రీసెంట్ గా అత్తారింటికి దారేదో చేశాను. అత్తారింటి దారేదో బ్యూటిఫుల్ క్యారెక్టర్. ప్రసాద్ గారు సజెస్ట్ చేసి ఇది ఈయన్నే పెట్టండి బాగుంటుంది, ఒక అన్నయ్య తమ్ముడు క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. ప్రతి సీరియల్లో కూడా ఎస్పెషల్లీ ఈటీవీ సీరియల్స్ లో చూస్తే మాక్సిమం హిట్ సీరియల్స్ అన్నిట్లో కూడా కృష్ణతేజ గారు మాకు కనిపిస్తారు. మాక్సిమం సీరియల్స్ లో కనిపిస్తారు. ప్రతి సీరియల్ అనట్లేదు, మాక్సిమం సీరియల్స్ లో మీరు ఉంటారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ పడమటి సంధ్యారాగం జీ తెలుగులో ఇట్ ఈస్ ద మెయిన్ ట్రెండ్ సెటర్. ఎగ్జాక్ట్లీ యా. ఇది అన్ని సీరియల్స్ కి కొంచెం వెరైటీ ఉంటుంది. ఇంట్లో ఫోన్స్ వాడరు, టీవీ చూడరు, అంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మంచి మంచి అలవాట్లతో ఒక అందమైన ఒక పొదరిల్లు దాన్ని క్రియేట్ చేస్తారు మా బావగారు, అంటే సాయి కిరణ్ గారు క్యారెక్టర్ రఘురామ్ గారు. ఆ ఇంట్లోకి నేను ఇల్లరికమలుడిగా వస్తాను. నేను ఆయన చెల్లిని మ్యారేజ్ చేసుకుంటాను. అవును, అలా వచ్చి పద్మ గారి హస్బెండ్ మీరు. పద్మం అంటా నేను. పద్మం వచ్చి ఈ ఇంట్లో ఉండి ఈ సీరియల్ చేసే భాగ్యం నాకు కలిగింది, ఈ క్యారెక్టర్ చేసే అదృష్టం కలిగింది. దీనికి మెయిన్ ఆర్కే గారు, మా రాధాకృష్ణ గారు, గురువు గారు ఈ క్యారెక్టర్ ని ఎంత అద్భుతంగా మలుస్తున్నారంటే మీరు చూస్తేనే తెలుస్తుంది అది. అయ్యో నేను రెగ్యులర్ గా చూస్తానండి. మంచి మంచి గెటప్స్ తోటి, మంచి మంచి కామెడీ సీన్స్ తోటి. మా రైటర్ మా అంజన్ గారు అసలు బ్యూటిఫుల్ రైటర్ అండి. రైటర్, ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు ఆయన. ఇప్పుడు మీరు సీన్స్ చూస్తే కొన్ని అసలు వాట్ నాట్ అంత అద్భుతంగా చేస్తారండి. చాలా మందికి అంజన్ గారి గురించి మాట్లాడాలంటే చాలా మందికి కెరియర్ వైజ్ గా కూడా చాలా హెల్ప్ చేశారు. బికాస్ నేనే ఎగ్జాంపుల్, మీరే ఎగ్జాంపుల్, యు ఆర్ ద వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. బట్ సార్ కానీ ఒకటి జనరల్ గా చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు మూవీస్ కి వెళ్ళడం మేము చూసాము, కానీ మూవీస్ నుంచి ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీస్, మీవి ఫ్లాప్స్ అని కూడా నేను ఏది చెప్పలేను. బికాస్ అన్ని మంచి మూవీస్, అన్ని హిట్ మూవీస్ చేశారు, అన్నిట్లో కూడా లెంతీ క్యారెక్టర్స్ చేశారు. మీకోసమే రాశారా అన్నట్లు ఉండేవి కొన్ని క్యారెక్టర్స్. ఇప్పుడు ప్రేమించు కానివ్వండి, ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని మీకోసమేనా అన్నట్టు ఉండేవి. అండ్ మనసుంటే చాలులో అక్కడ సాయి కిరణ్ గారు అప్పట్లో మంచి క్రేజీ హీరో. అండ్ శివాజీ గారు, ఆయన అందులో ఒక టిపికల్ క్యారెక్టర్, దేవుడికి పిజ్జాలు బర్గర్లు ఇచ్చే క్యారెక్టర్ అయింది అందులో. అయినా కానీ మిమ్మల్ని అందులో మంచి రికగ్నైజేషన్ ఉన్న క్యారెక్టర్ మీది. అంటే కాలేజ్ లో అమ్మాయిల్ని టీస్ చేస్తారు, అంటే వాటి వల్ల కొంత గుర్తింపు వస్తుందండి. గుర్తింపు ఉంటుంది డెఫినెట్ గా. దానికోసమే కదా హీరోలు ఎంత గుర్తు పెట్టుకుంటారో సినిమాలో, యాజ్ వెల్ యాజ్ విలన్స్ ని కూడా అంతే గుర్తు పెట్టుకుంటారు. రైట్. సో ఇక్కడ మూవీస్ లో అంత మంచి క్యారెక్టర్స్ చేసే మీరు సడన్ గా మళ్ళీ సీరియల్స్ లోకి రావడం అనేది మీకు ఒక మెట్టు నుంచి కిందకి దిగడం అనిపించలేదా? అంటే ఒక టైంలో అలా ఫీల్ అయ్యానేమో కానీ అది కాదండి, కాదు. ఇప్పుడు సినిమాలంటే వీళ్ళందరూ థియేటర్కి వెళ్ళి చూడాలి, ఇది డైరెక్ట్ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోతున్నాం. మీరే ఉంటారు కదా ఎప్పుడు చూసిన ఇళ్లలో, అసలు డైరెక్ట్ గా వాళ్ళు ఏం టికెట్ కొనక్కర్లేదు, వాళ్ళ ముందుకు మేము వెళ్ళిపోతున్నాం. అది బ్లెస్డే కదండి. ప్రతి ఒక్కళ్ళు. అండ్ అందులో మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు ఎంతమందో, మిమ్మల్ని ఇప్పుడు మాక్సిమం అంతా కామెడీ పాజిటివ్ క్యారెక్టర్స్ కాబట్టి రాలేదేంటి ఇవాళ లేడేంటి అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది. డైలాగ్స్ అలా ఉన్నాయండి ప్రతి సీన్ లో.
వీడు ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అని ఎదురు చూస్తారు. అవును, అట్లాంటి డైలాగ్స్, అట్లాంటి క్యారెక్టర్ నాది. అవును, ఎగ్జాక్ట్లీ. మీరంటే సీరియల్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది అయితే, మీ క్యారెక్టర్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇంకొంతమంది. అలా కొంత నాకు ఫీడ్బ్యాక్ కూడా వచ్చిందండి. యా, థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దట్. అంటే నేను చెప్పుకోకూడదు కదా, మీరే చెప్పారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని? లైక్ అంటే కెరియర్లో చాలా మందికి ఇక్కడ ఉన్న ఈ ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో మూవీ ఇండస్ట్రీ అయినా సీరియల్ ఇండస్ట్రీ అయినా అటు వెండితెర బుల్లితెర రెండిట్లో కూడా ఏదో కొంత ఎంతమంది వస్తున్నారు వెళ్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, అయినప్పటికీ కూడా అప్పటికి ఇప్పటికీ కూడా మీరు కంటిన్యూస్గా ఇప్పుడు కూడా 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. జీ తెలుగులో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, మా టీవీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో కంటిన్యూస్గా 30 days బిజీగా ఉండే ఆర్టిస్టులలో మీరు ఒకళ్ళు. సో అసలు ఈ టైంని, ఈ స్పాన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? అసలు డెఫినెట్గా నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఎంతో మంది ఇట్స్ ఫ్లో, వస్తున్నారు వెళ్తున్నారు, ఎవరో కొంతమంది నిలబడతారు. ఎంతో మందిని చూసారు నేను, ఆర్టిస్టులు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన నువ్వే కావాలి దగ్గర నుంచి వాళ్ళు ఎవరు అందరూ మెసేజ్లు పెడుతుంటారు, ఫోన్లు చేస్తుంటారు. కృష్ణ, వి ఫీల్ ప్రౌడ్ అయ్యా నిజంగా నీతో, నువ్వు ఇంతకాలం సస్టైన్ ఇండస్ట్రీలో నువ్వు ఇంత మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నావు. ఐ ఫీల్ ప్రౌడ్, రియలీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఎందుకంటే ఇంత హ్యాపీనెస్ కదా ఇది. ఈ మధ్యలో నేను ఒకటి చేశానండి, ఈటీవీకే బుజ్జి బాబు ఒక సీరియల్ చేశాను. ఓకే, బుజ్జి బాబు రేలంగి నరసింహారావు గారి డైరెక్షన్ లో ఈటీవీకి ఒక హీరో చేశాను, కామెడీ హీరో. ఓకే, ఐ వాజ్ ద బుజ్జి బాబు ఇన్ దట్ సీరియల్. ఓకే, బుజ్జి బాబు అని ఒక కామెడీ సీరియల్ ఒక 2 years నడిచింది. అది 2 years చేశాను నేను ఈటీవీ. అబ్బా, ఈ సీరియల్ ఎలా మిస్ అయ్యానో నాకు. అసలు అవుట్ అండ్ అవుట్ కామెడీ అదంతే. ఓకే, రేలంగి నరసింహారావు గారు చాలా మందిని స్క్రీన్ టెస్ట్ చేసి ఫైనల్ గా నన్ను సెలెక్ట్ చేసుకుని దాంట్లో పెట్టుకున్నాను. మీలో ఉన్న బ్యూటీ అదే సార్. ఒక పక్క విలన్ క్యారెక్టర్స్ చేయగలరు, ఒక పక్క లైక్ అంటే నెగిటివ్ షేడ్స్ తో పాటు సెల్ఫిష్ షేడ్స్, అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయగలరు. అండ్ ఎట్ ది సేమ్ టైం కామెడీని పండించగలరు. సో ఎటు చూసినా గానీ లైక్ అంటే నవరస నటన సార్వభౌమ అంటారు కదా, మేబీ ఆ పేరు మీకు వర్తిస్తుందేమో. చాలా చిన్నవాడినండి నేను, చాలా నేర్చుకున్నాను, నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ వే, హౌ ఐఎమ్ గోయింగ్ దిస్ ఇన్ దిస్ పాత్. సో జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది? చాలా చాలా బాగుంటుందండి. దీనికి ముందే రామసక్కన్ సీత ఒకటి చేశాను నేను, భలే క్యారెక్టర్ తెలుసా. సేమ్ ఇది కచ్చి ఫేస్ కొంటాడు వాడు, తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడతాడు. మంచి క్యారెక్టర్, చాలా బాగా చేసాం, చాలా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇమీడియట్ ఈ క్యారెక్టర్ ఇచ్చారు. దీస్ క్యారెక్టర్స్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎ లాట్. ఓకే, చాలా బాగుందండి. లైక్ అంటే క్యారెక్టర్స్ అయితే మీరు ఎన్నో చేస్తున్నారు, రియల్లీ వండర్ఫుల్ అండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎప్పుడు చూసినా సక్సెస్ లో ముందుంటున్నారు. అండ్ ఇంకా ముందు కూడా నాట్ ఓన్లీ ఇన్ బుల్లితెర అండి, వెండితెరలో కూడా మిమ్మల్ని డిఫరెంట్ వేరియేషన్స్ లో చూడాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.